వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ ఎంసీక్యూస్, కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ విత్ టైమర్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్. సో ఇక్కడ క్వశ్చన్, where is the Taishan nuclear power plant which was seen the news recently? సో ఇటీవల వార్తల్లో కనిపించిన తాయిషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ కంట్రీలో ఉంది అని అడుగుతున్నారు. థాయిలాండ్, సౌత్ కొరియా, నార్త్ కొరియా అండ్ చైనా. సో ఫస్ట్ మనం తాయిషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ గురించి చూద్దాం. ఇది హాంకాంగ్కి దగ్గరలో ఉంది. తాయిషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది హాంకాంగ్ ప్రాంతానికి దగ్గరలో ఉంది. అండ్ దట్ టు ఇటీవల ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మనకి 5 న్యూక్లియర్ రాడ్స్కి సంబంధించి ఒక లీకేజెస్ అనేవి ఏర్పడ్డాయి. ఆ లీకేజెస్ని రికగ్నైజ్ చేయడం, దానికి సంబంధించిన న్యూస్ బయటకి సర్క్యులేట్ అవ్వడం వల్ల ఇది న్యూస్లోకి వచ్చింది. ఇది ఏ కంట్రీకి సంబంధించింది అంటే చైనా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల చైనాకి చెందిన తాయిషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది న్యూస్లోకి రావడానికి కారణం ఈ ప్లాంట్లో ఏవైతే మనకి న్యూక్లియర్ రాడ్స్ కానీ దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఉన్నాయో అవి లీకేజ్కి గురయ్యాయి. సో దానివల్ల ఇది న్యూస్లో ఉంది. చైనా గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే నో రేడియో యాక్టివిటీ, ఎలాంటి రేడియో యాక్టివిటీస్ అనేవి జరగలేదు అని, ఎలాంటి డ్యామేజ్ జరగలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద తాయిషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఇటీవల చైనా మనకి ఎక్కువగా న్యూస్లో కనిపిస్తూ వస్తూ ఉంటుంది. బికాస్ ఒకటి వచ్చేటప్పటికి తాయిషాన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వల్ల న్యూస్లోకి రావడం జరిగింది. అండ్ రెండోది వచ్చేటప్పటికి ఇటీవల షెంజో 12 అనే ఒక మిసైల్ని, ఒక శాటిలైట్ని ఇటీవల చైనా లాంచ్ చేసింది. అది కూడా తన యొక్క స్పేస్ స్టేషన్లోకి, చైనా యొక్క ఓన్ స్పేస్ స్టేషన్లో 3 months ఉండి స్టడీ చేయడం కోసం చైనాలో 3 వ్యోమగాముల్ని, 3 ఆస్ట్రానమర్స్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ముగ్గురిని కూడా ఏదైతే మనకి చైనాకి సంబంధించిన షాంజో 12 అనే శాటిలైట్ ఉందో దాని ద్వారా ఇటీవల లాంచ్ చేసి పంపడం జరిగింది. సో దానికని చెప్పి న్యూస్లో ఉంది. అలాగే చైనా చంద్రుడి మీదకి చాంగే 5 అని చెప్పేసి ఒక శాటిలైట్ని కూడా లాంచ్ చేసింది, చాంగే 5 అనే దాన్ని. అలాగే మార్స్ మీదకి తయాన్వెన్ 1 అనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. తయాన్వెన్ 1 మార్స్ మీదకి, అండ్ చాంగేస్ 5 అనేది వచ్చేసి మనకి మూన్ మీదకి చైనా లాంచ్ చేసిన మిసైల్స్గా, మన మిషన్స్గా చెప్పచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ చైనా. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. What is the theme of 2021 World Day to combat desertification and drought? సో మనకి 2021 యొక్క వరల్డ్ డే టు కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్. డ్రాట్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, కరువు. డిసర్టిఫికేషన్ అంటే సో ల్యాండ్ ఏదైతే ఉందో అది డిగ్రేడ్ అయిపోవడం, అంటే కుదించుకుపోవడం అంటాం చూడండి, అది. సో వరల్డ్ కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ డే ఏ రోజున జరుపుకుంటారు అంటే June 17th. సో అలాంటిది ఈ సంవత్సరం దీని యొక్క థీమ్, ఇతివృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. ల్యాండ్ హ్యాస్ ట్రూ వాల్యూ, ఇన్వెస్ట్ ఇన్ ఇట్. అండ్ నెక్స్ట్ రీస్టోరేషన్, ల్యాండ్ రికవరీయా. అండ్ నెక్స్ట్ ఫుడ్, ఫీడ్, ఫైబర్, లెట్స్ గ్రో ద ఫ్యూచర్ టుగెదర్. సో ఆన్సర్ వచ్చేసి రీస్టోరేషన్, ల్యాండ్ రికవరీ. దిస్ ఈస్ ద థీమ్ ఆఫ్ 2021 June 17th వరల్డ్ డే టు కాంబాట్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్. కాంబాట్ డీసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ యొక్క థీమ్ వచ్చేసి మనకి రీస్టోరేషన్, ల్యాండ్ అండ్ రికవరీ. ఇంకొక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బాండ్ ఛాలెంజ్ అనే దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకి 2030 కల్లా, 2030 కల్లా ఏదైతే 350 మిలియన్ హెక్టార్ల ల్యాండ్ని ఏదైతే పాడైపోయిందో దాన్ని తిరిగి రీస్టోర్ చేసేందుకు గాను బాండ్ ఛాలెంజ్ అనే ఒక దాన్ని యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కాంబాట్ అండ్ డిసర్టిఫికేషన్ అనే సంస్థ ఛాలెంజ్గా దీన్ని ముందుకు తీసుకొచ్చిందని చెప్పచ్చు. బాండ్ ఛాలెంజ్. సో 2030కి దీన్ని టార్గెట్ ఇయర్గా పెట్టుకుంది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీన్ని నిర్వహిస్తుంది ఎవరంటే యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ కాంబాట్ డిసర్టిఫికేషన్, UNCCD. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా బాండ్లోనే ఉంది. బాండ్ ఈస్ లొకేటెడ్ ఇన్ జర్మనీ. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Recently, which state government has launched REVAP?
యాక్సలరేటర్ ప్రోగ్రామ్ టు ఎంపవర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్టార్టప్స్. సో క్వశ్చన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని డెవలప్ చేయడం కోసం రీసెంట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏ స్టేట్ రీవ్యాప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్లో కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. వాస్తవానికి ఈ 4 స్టేట్స్ కూడా ఇటీవల కరెంట్ అఫైర్లో అంటే న్యూస్లో ఉన్నాయి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి రీవ్యాప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఇటీవల ప్రారంభించింది ఏది అంటే తెలంగాణ. సో తెలంగాణ ఏం చేసింది అంటే గవర్నమెంట్కి పరిశ్రమకి మధ్య ఏవైతే బిజినెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో టెక్నికల్గా సో వాటిని సాల్వ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ స్టార్టప్స్కి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఆపర్చునిటీనే రీవ్యాప్ యాక్సలరేటరీ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేయడం జరిగింది. సో అందుకని న్యూస్లో ఉంది. సో దానికన్నా ముందర తెలంగాణ ఏం చేసింది అంటే మనకి ఫ్లిప్కార్ట్ని యూజ్ చేసుకుని, ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్కార్ట్ని యూజ్ చేసుకుని సో మనకి తెలంగాణలో 6 ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ని టార్గెట్ చేసి అక్కడి నుంచి సో ఆ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ నుంచి కొన్ని ప్రాంతాలకి డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ సప్లై చేయడానికి భారతదేశంలోనే ఫస్ట్ స్టేట్ పర్మిషన్ పొందింది సివిల్ ఏవియేషన్ దగ్గర నుంచి తెలంగాణ గవర్నమెంటే. ఎందుకంటే మహారాష్ట్రలో కానీ మిగతా చోట్ల కానీ వ్యాక్సిన్స్ కోసం పర్మిషన్ పొందాయి, కానీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సహాయంతో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ నుంచి మెడిసిన్స్ని కొన్ని డెస్టినేషన్స్కి చేరవేయడానికి ఈ సివిల్ ఏవియేషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేసిన స్కై ప్రాజెక్ట్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఆ స్కై ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కూడా మనకి తెలంగాణ ప్రభుత్వమే. ఒకటి రీవ్యాప్ యాక్సలరేటరీ ప్రోగ్రామ్, ఒకటి 2 స్కై ప్రాజెక్ట్. ఈ 2 కూడా తెలంగాణ ప్రభుత్వమే స్టార్ట్ చేసింది. ఇంకా కర్ణాటక విషయానికి వస్తే డీబీటీ. సో మనకి డీబీటీ అనే మొబైల్ యాప్ని ఇటీవల కర్ణాటక చీఫ్ మినిస్టర్ అయిన యడ్యూరప్ప లాంచ్ చేసి ఉన్నారు. సో దాని తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తే మనకి వాహనమిత్ర పథకం. ఆంధ్రప్రదేశ్లో వాహనమిత్ర పథకం కింద వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఎవరైతే ఓన్గా ఆటో లేదా క్యాబ్ నడుపుకుంటున్నారో అలాంటి 2,48,484 మంది బెనిఫిట్ పొందే విధంగా 248 కోట్లని ఇటీవల ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారు, శాంక్షన్ చేశారని మనం చెప్పుకున్నాం. అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ వచ్చేసి విశ్వభూషణ్ శర్మ, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి కర్ణాటక గవర్నర్ వచ్చేసి వాజుభాయ్ వాలా. అండ్ నెక్స్ట్ కేరళ. సో కేరళ కూడా నిన్న డిస్కస్ చేసాం, మనకి ఏదైతే లైబ్రరీ గురించి డిస్కస్ చేసామో ఇటీవల ఎస్ జయశంకర్ కెన్యాలో ఒక లైబ్రరీని లాంచ్ చేశారు, నైరోబీలో గాంధీ లైబ్రరీ. ఇటీవల ఎస్ జయశంకర్ గాంధీ లైబ్రరీని ఎక్కడ లాంచ్ చేశారంటే నైరోబీలో. అప్పుడే ప్రపంచంలో ఓల్డెస్ట్ లైబ్రరీ మొరాకోలో ఉందని, భారతదేశంలో ఓల్డెస్ట్ లైబ్రరీ వచ్చేసి కేరళలో ఉంది. దానిని 1829లో లాంచ్ చేశారు. సో దాన్నే తిరువనంతపురం లైబ్రరీ అని కూడా త్రివేంద్రం లైబ్రరీ అని కూడా పిలుస్తారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇలా ఈ 4 స్టేట్స్ కూడా కరెంట్ అఫైర్లో ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్కి మాత్రం రీవ్యాప్ యాక్సలరేటరీ ప్రోగ్రామ్ బిలాంగ్స్ టు ద విచ్ స్టేట్ అంటే దట్ ఈస్ అ తెలంగాణ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. After Brexit deal, Britain has signed its first free trade agreement with which country? సో మనకి బ్రెగ్జిట్ డీల్ తర్వాత బ్రిటన్ ఈ కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏ కంట్రీతో తన మొట్టమొదటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో USA, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ అండ్ జర్మనీ. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా. సో ఇటీవల ఆస్ట్రేలియాతో బ్రిటన్ మొట్టమొదటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కుదుర్చుకోవడం జరిగింది. సో ఎప్పుడు అంటే ఆఫ్టర్ బ్రెగ్జిట్ డీల్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బిట్వీన్ దట్ ఆస్ట్రేలియా అండ్ బ్రిటన్ కూడా. సో జనరల్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల షార్ట్గా చెప్పాలంటే బెనిఫిట్ ఏంటి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కంట్రీస్కి మధ్య ట్రేడ్ జరుగుతుంది అనుకోండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి సంబంధించిన సెర్టైన్ రూల్స్ ఉంటాయి, ఛార్జెస్ ఉంటాయి, ట్యాక్సెస్ ఉంటాయి. సో ఇవన్నిటి
వీటన్నిటి నుంచి కూడా ఎగ్జంప్షన్ అనేది దొరుకుతుంది. సో వీటన్నిటి నుంచి కూడా ఈజీనెస్ అనేది కనిపిస్తుంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. టెరిఫీస్ కావచ్చు, ఛార్జెస్ కావచ్చు, లేకపోతే ట్యాక్సెస్ కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా మనకి ఆ పర్సంటేజ్ అనేది డిక్రీజ్ అవ్వడం లేదా వాటి నుంచి కంప్లీట్గా ఎగ్జంప్షన్ అనేది ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా జరుగుతుంది. ఏ కంట్రీస్ అయితే దీంట్లో పార్టిసిపేట్ చేశాయో అలాంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి ఇటీవల ఏ 2 కంట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయంటే ఒకటి ఆస్ట్రేలియా, బ్రిటన్. సో దాంతోపాటు ఎంప్లాయ్మెంట్, బిజినెస్ ఇలాంటి వాటి గురించి కూడా ఇవి అగ్రిమెంట్ జరుపుకోవడం ఇటీవల జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి హూ హ్యాస్ బీన్ ఆన్ ద 2021 గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్. ఈ సంవత్సరం గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ఈ క్రింది వానిలో ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారు. జనరల్గా ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ని ఏమని కూడా పిలుస్తారు అంటే గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తారు. ఆల్రెడీ నిన్న మీరు డిస్క్రిప్టివ్లో చూసారు, గ్రీన్ నోబెల్ అని చెప్పి పిలుస్తారు. ఈ సంవత్సరం గ్రీన్ నోబెల్ ప్రైజ్ని 6 వ్యక్తులకు ఇవ్వడం జరిగింది. ప్రపంచంలో పలు ఖండాలు లేదా పలు కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ ఆర్ డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి ఎవరైతే పర్యావరణం కోసం, ఎన్విరాన్మెంట్ కోసం కృషి చేస్తారో అలాంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ లేదా గ్రీన్ నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ 6 వ్యక్తుల్లో ఈ కింది వాళ్ళలో ఎవరున్నారో అని అడుగుతున్నారు. లెస్టర్ బ్రౌన్ అండ్ వెండెల్ బెర్రీ అండ్ నెక్స్ట్ ముర్రే బుక్చిన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లీస్ చికాజే సురే. సో లీస్ చికాజే సురే ఈమె పెరూ ప్రాంతానికి చెందిన వ్యక్తి. లీస్ చికాజే సురే పెరూ ప్రాంతానికి చెందిన వ్యక్తి. అమెజాన్ ఫారెస్ట్ కోసం పాటుపడిన వ్యక్తి కూడా. సో జనరల్గా ఇటీవల మీరు వార్తల్లో చూసుండొచ్చు, రెయిన్ ఫారెస్ట్ ఏదైతే ఉన్నాయో సతత హరిత అరణ్యాలు అంటాం. సో ఈ గ్రీన్ ఫారెస్ట్లు అనేవి, రెయిన్ ఫారెస్ట్లు అనేవి క్రమేపీ అంతరించిపోతున్నాయి, లేకపోతే అవి ఎఫెక్ట్ అవుతున్నాయి ఎన్విరాన్మెంట్ వల్ల, క్లైమేట్ వల్ల. సో అలాంటి కోవలోకి చెందిందే, సో ఇలా ఎఫెక్ట్ అవుతున్న వాటిలోకి చెందిందే అమెజాన్ ఫారెస్ట్ కూడా. ఇదివరకు అమెజాన్ అడవులు కాల్పోవడం చూసాం, అమెజాన్ అడవుల్లో ఉన్న చాలా జంతువులు చనిపోవడం, డిక్రీజ్ అవడం కూడా చూసాం. ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే పెరూకి చెందిన ఈ చికాజే చురే ఉన్నారో ఈమె అమెజాన్ ఫారెస్ట్ని తిరిగి రీస్టోర్ చేయడం కోసం, అమెజాన్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా కాంట్రిబ్యూట్ చేసింది. అందుకు గాను సో ఈమెకి గ్రీన్ నోబెల్ ప్రైజ్ లేదా గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ కూడా వచ్చింది. అలాగే జపాన్కి చెందిన కెమాటోకి కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో, కార్బన్ ఉద్గారాలని దాని మీద కృషి చేసినందుకు గాను సో ఆమెకు కూడా అవార్డు రావడం జరిగింది. అలాగే యూరప్కి చెందిన ఒక పర్సన్కి రివర్స్ మీద కాంట్రిబ్యూట్ చేసినందుకు అవార్డు రావడం జరిగింది. వియత్నాంకి చెందిన ఒక పర్సన్కి, తైవాన్ అనే పర్సన్కి ఇదేదే వియత్నాం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చేశారో దానికి సంబంధించి ఒక గ్రీన్ నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఇలా కార్బన్ ఎమిషన్స్, లేకపోతే ప్లాస్టిక్ పొల్యూషన్, నెక్స్ట్ అమెజాన్ ఫారెస్ట్, నెక్స్ట్ రివర్స్, ఇలా వియత్నాం వైల్డ్ లైఫ్, ఇలా ఎవరైతే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద కృషి చేశారో, ఎన్విరాన్మెంట్ గురించి ఎవరికైతే ప్రజలకి చెప్పారో, ఇలా 6 విషయాల్లో 6 వ్యక్తుల్ని తీసుకొని ఈ గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అనేది ఇవ్వబడింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Your time starts now. Okay, time up. The geographical indication certified Zalgovan banana. So Zalgovan banana anedi is belongs to which state? So ఏదైతే జాగ్రఫికల్ ఇండికేషన్ పొందిందో జాల్గోవాన్ బనానా అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, వెస్ట్ బెంగాల్. యాక్చువల్గా ఇది న్యూస్లో ఉండడానికి కారణం ఏంటంటే గత కొద్ది రోజుల నుంచి భారతదేశానికి సంబంధించి అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఒకటి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇటీవల ఇండియాకి ఇజ్రాయెల్కి మధ్య మనకి ఒక ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. అది అగ్రికల్చర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి. అలాగే గత కరెంట్ అఫైర్స్లో మనం చెప్పుకున్నాం బహ్రెయిన్ అనే కంట్రీ గురించి. బహ్రెయిన్ అనే కంట్రీలో భారతదేశం మ్యాంగోస్కి సంబంధించి, దట్టు 16 రకాల మ్యాంగోస్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ లాంటి దాన్ని ఎగ్జిబిట్ చేసిందని, ఆ 16 మ్యాంగోస్లో
వెస్ట్ బెంగాల్కి చెందిన జాగ్రఫికల్ ఇండికేషన్ ఉన్న మ్యాంగోస్ 2 ఉన్నాయని అండ్ బీహార్కి చెందిన జిఐ ట్యాగ్ పొందిన జర్దాలు అనే మ్యాంగో కూడా ఉంది అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రొడక్ట్స్ని ఇంటర్నేషనల్ వైడ్గా ఎక్స్పోజ్ చేయడం, ఎగ్జిబిట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం అయితే, అలా ఎగ్జిబిట్ చేసిన దాంట్లో ప్రాంతీయంగా గుర్తించబడిన ఉండడం అనేవి కూడా ఇంకొక ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. అంటే ఇటీవల భారతదేశం మ్యాంగోస్కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ని ఏ కంట్రీలో చేపట్టింది అంటే బెహ్రెయిన్. సో దాంట్లో జియోగ్రఫికల్ ఇండికేషన్ పొందిన మ్యాంగోస్ ఏ స్టేట్ నుంచి ఉన్నాయంటే ఒకటి వెస్ట్ బెంగాల్కి చెందినవి ఉన్నాయి, రెండోది వచ్చేటప్పటికి జర్దాలు అనే మ్యాంగో బీహార్ నుంచి ఉంది. అలాంటి న్యూసే ఇది కూడా. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన జాల్గోవాన్ బనానా ఏ రాష్ట్రానికి చెందింది అని అడుగుతున్నారు. ఎందుకంటే ఈ జిఐ ట్యాగ్ పొందిన జాల్గోవాన్ బనానాని దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇండియా రెడీ అయింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్ న్యూస్. అది న్యూస్లోకి రావడం జరిగింది. దుబాయ్కి కొన్ని టన్స్ యొక్క జాల్గోన్ బనానాని ఇటీవల ఎగుమతి చేయనున్నారు. సో అందుకని చెప్పి న్యూస్లో ఉంది. ఇది జిఐ ట్యాగ్ పొందింది ఏ రాష్ట్రం నుంచి? ఆప్షన్ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో జాల్గోవాన్ బనానా అనేది మహారాష్ట్రకి సంబంధించింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. వెన్ ఈజ్ ద సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే అబ్జర్వ్డ్? సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. 17th జూన్, 18th జూన్, 18th మార్చ్, 18th ఏప్రిల్. యాక్చువల్గా గ్యాస్ట్రానమీ డే అనేది దేనికి సంబంధించింది అంటే ఆర్ట్ ఆఫ్ ఫుడ్. సో ప్రపంచంలో దొరికే వివిధ రకాల ఫుడ్, దాని యొక్క ప్రత్యేకత, దాన్ని సేఫ్టీగా ఎలా చేయాలి, దాన్ని సెక్యూర్ ఎలా చేయాలి, అండ్ యాజ్ వెల్ as దాని ప్రిపరేషన్ ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా ఎలా ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన పలు విషయాల మీద అవేర్నెస్ కల్పించడం కోసం వరల్డ్ లేదా గ్లోబల్ సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే అనేది ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారంటే 18th జూన్. ఆల్రెడీ మనం 17th జూన్ గురించి డిస్కస్ చేసాం. 17th జూన్ వచ్చేటప్పటికి వరల్డ్ కాంబాట్ ఏదైతే డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ డే ఉందో దాని గురించి డిస్కస్ చేసాం. వరల్డ్ కాంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాట్ డే అది వచ్చేసి మనకి జూన్ 17th అని, అలాగే జూన్ 18th వచ్చేటప్పటికి సస్టైనబుల్ గ్యాస్ట్రానమీ డే అబ్జర్వ్డ్ అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay. Recently, RBI has imposed a penalty of 11 lakh on which cooperative bank? సో రీసెంట్గా ఆర్బీఐ 11 లక్షల జరిమానాని ఏ కోఆపరేటివ్ బ్యాంక్ మీద విధించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో బింజోర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మెహన్సా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, అండ్ నెక్స్ట్ అప్నా షాకారి కోఆపరేటివ్ బ్యాంక్, అండ్ గోవా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్. సో ఆన్సర్ వచ్చేసి మనకి బిజ్నోర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిజ్నోర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్కి ఇటీవల ఆర్బీఐ 11 lakhs అమౌంట్ని జరిమానాగా విధించింది. ఇంకా ఇంక్లూడ్గా అంటే ఇంకా మనం డీటెయిల్గా చెప్పుకోవాలి అంటే ఈ బింజోర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చేసి మనకి 5 lakhs జరిమానాని, అలాగే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఢిల్లీ బేస్డ్ వర్క్ చేస్తుంది, దానికి వచ్చేసి 6 lakhs జరిమానాని వేసింది. టోటల్గా ఈ 11 లక్షల జరిమానాని ఆర్బీఐ ఇటీవల ఇంపోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏవైతే ఆర్బీఐ యొక్క గైడ్ లైన్స్ కానీ మానిటరీ పాలసీకి సంబంధించిన ఏవైతే రూల్స్ ఉన్నాయో సో దానికి సంబంధించి ఈ పెనాల్టీని విధించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Recently, which of the social media platform has losses legal protection in India for third party content? So ఇటీవల థర్డ్ పార్టీ కంటెంట్ మీద ఇండియాలో ఏ సోషల్ ప్లాట్ఫామ్ లీగల్ ప్రొటెక్షన్ లాస్ అయింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో వాట్సాప్, ఫేస్బుక్,
ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ట్విట్టర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. రీసెంట్గా ట్విట్టర్ లీగల్ ప్రొటెక్షన్, ఇండియా ప్లాట్ఫామ్లో లీగల్ ప్రొటెక్షన్ అనే దానికి సంబంధించి సో ఒక ఇష్యూ అనేది ట్విట్టర్కి సంబంధించి కరెంట్ అఫైర్గా రావడం జరిగింది. సో ఆప్షన్ బి ట్విట్టర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో రీసెంట్లీ విచ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లాసెస్ లీగల్ ప్రొటెక్షన్ ఇండియా ఫర్ ద థర్డ్ పార్టీ కంటెంట్? సో దట్ ఈస్ అ ట్విట్టర్. సో అలాగే ప్రస్తుతం ట్విట్టర్ యొక్క చైర్మన్ అంటే సిఇఓగా వర్క్ చేస్తున్న వ్యక్తి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నది జాక్ డోర్సే. సో ప్రస్తుతం జాక్ డోర్సే ఈజ్ అ ప్రెజెంట్ సిఇఓ ఆఫ్ ట్విట్టర్. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియాలో లీగల్ ప్రొటెక్షన్కి సంబంధించి ఏ సోషల్ మీడియా, ఏ సోషల్ ప్లాట్ఫామ్ అనేది మనకి న్యూస్లోకి రావడం జరిగింది అంటే దట్ ఈస్ అ ట్విట్టర్. అండ్ నెక్స్ట్ వన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. ఇక్కడ అకార్డింగ్ టు వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021 వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ ఇన్ మోస్ట్ చారిటబుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్? సో మనకి వరల్డ్ గివింగ్ ఇండెక్స్ ఇటీవల విడుదల చేసింది. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ అనేది 2021. సో టోటల్గా ఎన్ని కంట్రీస్కి కలిపి అంటే 114 కంట్రీస్కి కలిపి డేటాని కలెక్ట్ చేసి సో దీని ఆధారంగా, డేటా ఆధారంగా ఈ 114 కంట్రీస్కి ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021. అయితే దీంట్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటున్నారు? ఫస్టా, ఫిఫ్తా, 14th అండ్ 22nd అని. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 14th. వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021లో అవుట్ ఆఫ్ 14 కంట్రీస్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 14గా నిలిచింది. అలాగే మనకి ఫస్ట్ కంట్రీగా ఏది నిలిచింది అంటే ఇండోనేషియా. సో ఫస్ట్ కంట్రీ వచ్చేసి ఇండోనేషియా. అండ్ సెకండ్ కంట్రీగా ఉన్నది మనకి కెన్యా. అండ్ థర్డ్ కంట్రీగా నైజీరియా. సో మనకి వరల్డ్ గివింగ్ ఇండెక్స్లో ఫస్ట్ కంట్రీగా ఇండోనేషియా, అండ్ సెకండ్ కంట్రీ ఇండియా, అండ్ థర్డ్ కంట్రీ నైజీరియాగా ఉంది. అండ్ అలాగే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఇప్పుడు 14గా ఉంది అవుట్ ఆఫ్ 114 కంట్రీస్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్ 2021కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time. Ambuja Cement Foundation has joined with which bank to provide employability through skilled rural youth? సో మనకి ఎవరైతే రూరల్ యూత్ ఉన్నారో, గ్రామీణ యువత ఉన్నారో, సో నైపుణ్యం పొందిన గ్రామీణ యువతకి ఎంప్లాయబిలిటీ, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అంబుజా సిమెంట్ ఈ కింది వాణిలో ఎవరితో కలిసి ప్రాజెక్ట్ని చేపట్టింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో నాబార్డ్, సిడ్బీ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండ్ ఎన్హెచ్బి అనేవి ఉన్నాయి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. సో మనకు వచ్చేసి ఆన్సర్ నాబార్డ్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఇటీవల నాబార్డ్ గ్రామీణ్ వికాస్ యోజన కింద నాబార్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అంబుజా సిమెంట్ కలిసి ఎవరైతే గ్రామాలలో ఈ నైపుణ్యం పొందిన యువత ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయబిలిటీ అంటే ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా ఒక సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ని చేపట్టింది. సో ఈ సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ అనేది దాదాపుగా ఎన్ని రాష్ట్రాల్లో అమలు అవ్వనుందంటే 10 స్టేట్స్, 10 రాష్ట్రాల్లో ఇది అమలు అవుతుంది. సో దట్ ఈస్ అబౌట్ దట్ అంబుజా సిమెంట్ అండ్ నాబార్డ్ రెండూ కలిసి ఒక ప్రాజెక్ట్ని చేపట్టాయి, గివింగ్ ద ఎంప్లాయబిలిటీ త్రూ ద స్కిల్ రూరల్ యూత్ అనమాట. అలాగే నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే ముంబైలో. అలాగే నాబార్డ్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం ఎవరు వర్క్ చేస్తున్నారంటే గోవిందరాజులు చింతల. సో గోవిందరాజులు చింతల ప్రస్తుతం మనకి నాబార్డ్ చైర్మన్గా వర్క్ చేస్తున్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. Where is the Arignagar Anna Zoological Park which was seen in the news recently? అరిగ్నగర్ అన్నా జులాజికల్ పార్క్ ఇటీవల వార్తల్లో ఉంది. అది ఏ ప్రాంతంలోది? తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, కేరళ అని అడుగుతున్నారు. సో సహజంగానే జనరల్గా నేమ్ చూస్తే అనుకోవచ్చు ఎయిదర్ తమిళనాడు కానీ కేరళ కానీ అని చెప్పేసి. సో మనకి అరిగ్నగర్ అన్నా జులాజికల్ పార్క్ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు, చెన్నైలో ఉంది. సో ఇటీవల ఈ జులాజికల్ పార్క్లో ఉన్న ఒక ఏషియాటిక్ లయన్, ఒక ఆసియా సింహం ఏషియాటిక్ లయన్ అనేది కోవిడ్ కారణంగా మరణించింది. సో అందుకని చెప్పేసి అరిగ్నగర్ అన్నా జులాజికల్ పార్క్ అనేది న్యూస్లో ఉంది. అది ఏ ప్రాంతానికి చెందిందంటే చెన్నై, తమిళనాడులోది.
ఆల్రెడీ తమిళనాడు గురించి మనం న్యూస్ చేసాం. ఇటీవల తమిళనాడులోని మధుమలై టైగర్ రిజర్వ్ లేదా మధుమలై నేషనల్ పార్క్ దగ్గర చాలా ఏషియాటిక్ ఎలిఫెంట్స్, అంటే దాదాపుగా 20+ ఏషియాటిక్ ఎలిఫెంట్స్, ఆసియా ఎలిఫెంట్స్ అనేవి కోవిడ్ బారిన పడినాయని, కోవిడ్ ఎఫెక్ట్ అయ్యాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం లాస్ట్ వీక్లో. ఈ వీక్ వచ్చేటప్పటికి తమిళనాడులోని చెన్నైలో ఉన్న అరిగ్నర్ అన్నా జులాజికల్ పార్క్లో ఉన్న ఒక ఆసియా సింహం కోవిడ్ కారణంగా చనిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Okay, time up. One of the largest digital and startup event, Viva Tech 2021 held in which city? సో ఏ సిటీలో వివా టెక్ 2021 అనేది కండక్ట్ చేశారని అడుగుతున్నారు. టోక్యో, బెర్లిన్, న్యూయార్క్ అండ్ ప్యారిస్. సో ఆన్సర్ వచ్చేసి ప్యారిస్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. సో మనకి ఈ ఈవెంట్ సందర్భంగా సో ప్రపంచంలోనే గ్లోబల్లో ప్రముఖ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. లైక్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కానీ, లేకపోతే యాపిల్ CEO టిమ్ కుక్ కానీ, మార్క్ జూకెన్బర్గ్, వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ప్రముఖ ప్రాధాన్యత ఇచ్చి సో దాని గురించి ఎక్కువగా ఈ వివా టెక్లో డిస్కస్ చేయడం కూడా జరిగింది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే ప్రధాన అంశం మీద ఈ వివా టెక్ అనేది ప్యారిస్ కేంద్రంగా ఇటీవల జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ప్యారిస్. అండ్ నెక్స్ట్ వన్, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనాగ్రేటెడ్ ద 3 centers ఆఫ్ ఎక్సలెన్సీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ స్టేట్ అండర్ ద ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్. ఇండియా ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ పేరు మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ క్రింద ఏ రాష్ట్రంలో 3 అగ్రికల్చర్ ఎక్సలెన్స్ సెంటర్స్ని ఏర్పరిచింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో మధ్యప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక అండ్ గుజరాత్. సో ఆన్సర్ వచ్చేసి మనకి కర్ణాటక ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. కర్ణాటకలోని 3 డిఫరెంట్ ప్రాంతాల్లో కోలార్ కావచ్చు, బాగల్కోటి కావచ్చు అండ్ దర్వార్, ఈ 3 ప్రాంతాల్లో కూడా మ్యాంగో, పొమగ్రెనేట్, వెజిటేబుల్స్, దానిమ్మ కావచ్చు, మామిడి, కూరగాయలు, ఈ మూడిటి ప్రొడక్షన్ కోసం కర్ణాటకలో కొన్ని విలేజెస్ని ఎంగేజ్ చేస్తూ ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇటీవల. దీంట్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అయిన నరేంద్ర సింగ్ తోమార్ అండ్ ఇజ్రాయెల్ యొక్క ప్రముఖులు అండ్ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక చీఫ్ మినిస్టర్ యడ్యూరప్పన్ కూడా దీంట్లో పాల్గొనున్నారు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇటీవల గుజరాత్ కూడా కరెంట్ అఫైర్స్లో కనిపించడం జరిగింది. భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అనేది గుజరాత్లో నిర్మించబోతున్నారు. గుజరాత్లోని లోతల్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో అందుకని చెప్పి ఇది న్యూస్లో ఉంది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఆల్రెడీ మీకు తెలుసు, విజయ్ రూపానీ. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్కి చెందిన మనకి ఎవరైతే పారా ఫేమస్ షూటర్ ఉన్నారో రుబీనా ఫ్రాన్సిస్ ఇటీవల పెరూలో జరిగిన వరల్డ్ పారా షూటర్స్ కప్లో గోల్డ్ మెడల్ని సాధించుకొని 10 meters ఎయిర్ పిస్టల్ విభాగంలో ఏదైతే వరల్డ్ రికార్డ్ ఉందో సో దాన్ని బ్రేక్ చేయడం కూడా జరిగింది. సో అందుకని చెప్పి న్యూస్లో ఉంది. అలాగే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్. అండ్ నెక్స్ట్ తెలంగాణ న్యూస్లో ఉండడానికి కారణం స్కై ప్రాజెక్ట్ ఒకటి చెప్పాం. అలాగే తెలంగాణలో ఇటీవల కరెంట్ అఫైర్ ఈ రోజు MCQsలో ఎందుకు ఉంది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించిన రీవ్యాప్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్ తెలంగాణలోనే మొదలైంది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అది తెలంగాణ, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటకకి సంబంధించిన ఈ వారం కరెంట్ అఫైర్స్. అయితే ఇప్పుడు ఈ ఆన్సర్ అంటే ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, 3 అగ్రికల్చర్ ఎక్సలెన్స్ సెంటర్స్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కర్ణాటక, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓకే, టైమ్ అప్. సో ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందర నిన్న మనకి జీవన్ వాయు అని చెప్పేసి ఒక డివైస్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఎలక్ట్రిసిటీతో సంబంధం లేకుండా జీవన్ వాయు అనే దాన్ని డెవలప్ చేశారు ఆక్సిజన్ సిలిండర్స్కి కానీ ఆక్సిజన్ పైప్ లైన్స్కి కానీ ప్రొడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి. సో దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి IIT రూపార్.
బట్ నేను బై మిస్టేక్ ఐఐటి బాంబే అని చెప్పడం జరిగింది, అదొక్కటి ఒకసారి సెర్చ్ చేసుకోండి. దాని ఆన్సర్ వచ్చేసి ఐఐటి రూపాల్. అండ్ ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్ హోస్ట్ ద కాన్ఫరెన్స్ ఆఫ్ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీస్. సో ఈ క్రింది ఏ యూనివర్సిటీ మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీని కండక్ట్ చేస్తుంది అని అడిగారు. ఆప్షన్స్లో ఐఐటి రూర్కే, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఐఐటి బాంబే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఐఐటి బాంబే బ్రిక్స్, ద కాన్ఫరెన్స్ ఆఫ్ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీ అనే దాని మీద కాన్ఫరెన్స్ని నిర్వహించబోతుంది. ఐఐటి బాంబే ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ దీంట్లో ఏంటి అంటే ముఖ్యంగా మనకి ఒకటి బ్రెజిల్ అండ్ రెండోది వచ్చేసి మనకి రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ కంట్రీస్కి చెందిన 18 మంది ఎక్స్పర్ట్స్ ఇందులో పాల్గొనబోతున్నారు ఈ కాన్ఫరెన్స్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేది దీని యొక్క థీమ్. సో మనకి ఐఐటి బాంబే నిర్వహించబోతున్న కాన్ఫరెన్స్ ఆఫ్ బ్రిక్స్ నెట్వర్క్ యూనివర్సిటీస్ యొక్క థీమ్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ మొబిలిటీ దాని యొక్క థీమ్గా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిక్ మొబిలిటీ. Your time starts now. Time up. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేటప్పటికి ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్డ్ a $484 million లోన్ టు అప్గ్రేడ్ రోడ్ నెట్వర్క్ ఇన్ విచ్ ఇండస్ట్రీ కారిడార్. సో మనకి ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $484 మిలియన్ లేదా 3,555 కోట్లని ఇన్వెస్ట్ చేస్తుంది లేదా ఫండ్గా ఇస్తుంది. దేనికోసం, ఏ ఇండస్ట్రియల్ కారిడార్ కోసం అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో ఢిల్లీ టు ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై టు కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్, అమృత్సర్ కోల్కతా ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నాగ్పూర్ ఇండస్ట్రియల్ కారిడార్. సో ఆన్సర్ వచ్చేసి మనకి చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. ఫిలిప్పైన్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల $484 మిలియన్ భారతదేశంలోని చెన్నై కన్యాకుమారి ఇండస్ట్రియల్ కారిడార్ రోడ్ నెట్వర్క్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయనుంది. ఆప్షన్ బి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈ చెన్నై కన్యాకుమారి రోడ్ నెట్వర్క్ అనేది ఇండియా ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్. అలాగే ఇందులో చెన్నై టు కన్యాకుమారి కారిడార్లో 32 జిల్లాలు ఉంటే ఆ 32 జిల్లాల్లో దాదాపుగా 23 జిల్లాలు అవుట్ ఆఫ్ 32, 23 డిస్ట్రిక్ట్స్ విల్ బి గోయింగ్ టు బెనిఫిట్ అండర్ ద $484 మిలియన్ లోన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. 23 జిల్లాలు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ $484 మిలియన్ కిందనున్న లబ్ధి పొందనున్నాయి. అది దీని యొక్క ప్రాముఖ్యత. థ్యాంక్ యూ.